హాయ్ హలో నమస్తే అండి, నేను మీ చందన. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో నేను. ఈరోజు నేను మీకు బ్లాక్ ఐ పీస్ కర్రీ రెసిపీ చూపించబోతున్నానండి. అలసందలు అంటాం కదా, సో వాటితోటి ఎలా కర్రీ చేస్తానో నేను మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను. మేము వెయిట్ లాస్ వీడియో చేసినప్పుడు డైట్ సిరీస్లో భాగంగా ఐడియా కోసం నేను మీకు కర్రీస్ పోస్ట్ చేస్తానని చెప్పాను కదండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కింద ఇది కన్సిడర్ చేయొచ్చు అనమాట. దానికి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా సింపుల్ అండి. అలసందలు తీసుకున్నాను 1 కప్పు. అది ఏంటంటే వీటిని ఏమీ ఓవర్ నైట్ సోక్ చేయక్కర్లేదు. మిగతా బీన్స్ లాగా అంటే శనగలు, రాజ్మా లాగా ఎక్కువ టైం పట్టదనమాట. మనం కుక్ చేసుకుంటాము అనుకునే ముందర ఒక 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ కోల్డ్ వాటర్లో కానీ లేదంటే వామ్ వాటర్ ఉంటాయి కదా మన ఇంట్లో, వాటితో సోక్ చేసినా సరిపోతుంది. చాలా త్వరగా సోక్ అయిపోతాయి అన్నమాట, ఇబ్బంది ఏమీ ఉండదు. వీటిని ఎందుకు సోక్ చేస్తాను అంటే అండి, ఏ బీన్స్ అయినా సరే సోక్ చేసినప్పుడు లోపల ఉన్న ఫ్యాట్స్ ఏమవుతాయి అంటే మిల్క్ లాగా ఫామ్ అవుతాయండి. డైజెషన్కి ఈజీ, బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే జనరల్గా సోక్ చేయకుండా మనం కుక్ చేసుకుంటే 4 బెనిఫిట్స్ వస్తాయి అనుకోండి. సోక్ చేసుకొని అది మిల్క్ ఫామ్లోకి వచ్చాక కుక్ చేసుకుంటే ఇంకొక బెనిఫిట్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట. సో మీకు గుర్తుంటే సోక్ చేసుకొని కుక్ చేసుకోండి. లేదు గుర్తు లేదు అనుకోకుండా ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది అనుకుంటే డైరెక్ట్గా వండుకోండి. ఒక 10-15 మినిట్స్ కుకింగ్ టైం ఎక్కువ పడుతుంది అంతే, అంతమించి ప్రాబ్లం లేదు. బట్ సోక్ చేసి కుక్ చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. బ్లాక్ ఐ బీన్స్ 1 కప్ తీసుకున్నానని చెప్పాను కదా, దానికి ఒక 2 కప్స్ వాటర్ పోసి పెట్టానండి. అండ్ ఒక బిగ్ ఆనియన్ తీసుకున్నాను, చాప్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 స్మాల్ టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నానండి. 1 కప్ ఆఫ్ పాలకూర తీసుకున్నాను. మీరు ఏ ఆకుకూరైనా తీసుకోవచ్చు అనమాట. దీన్ని దేంతో అయినా రీప్లేస్ చేసుకోవచ్చు. లైక్ మునగాకు, తోటకూర, చుక్కకూర, లేదంటే మెంతికూర, ఇలా ఏ ఆకుకూర అయినా సరే మీకు ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే దాంతో రీప్లేస్ చేసుకోండి. నేను పాలకూర తీసుకున్నాను, చాప్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నానండి. నేను ఏంటంటే ఇలా బీన్స్ కర్రీస్ చేసేటప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ కన్నా గ్రీన్ చిల్లీస్ని ఎక్కువగా వాడడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట. ఒకటి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది, అండ్ క్యాన్సర్కి అలా మంచిది అంటారు కదా. సో మోస్ట్లీ ఒక 70% ఆఫ్ మై కుకింగ్ గ్రీన్ చిల్లీస్నే ప్రిఫర్ చేస్తానన్నమాట. రిమైనింగ్ 30% రెడ్ చిల్లీ పౌడర్ని వాడుతూ ఉంటాను. అండ్ కర్రీ లీవ్స్, గార్లిక్, జింజరు స్మాల్ క్వాంటిటీ అండి, జస్ట్ మనకి ఫ్లేవర్ యాడ్ అవ్వడానికి. అండ్ కసూరి మేతి ఒక 1/4 టీ స్పూన్ తీసుకున్నానండి ఫ్లేవర్ కోసం. అండ్ యూజువల్ పోపు గింజలు, ధనియాల పౌడరు, జీరా పౌడర్ అండి. నేను ప్రెషర్ కుక్కర్ ఇన్స్టాపాట్ వాడబోతున్నాను. వీటిని ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకుంటే బెటర్ కాబట్టి, అంటే నార్మల్ స్టవ్ టాప్ మీద ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కుక్కర్లోనే డైరెక్ట్గా పోపు పెట్టేసి కుక్ చేసుకోవడానికి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను అనమాట. సో నేను ఇన్స్టాపాట్ వాడుతున్నానండి. సాచు మోడ్లో పెట్టానండి. ఆయిల్ వేడయ్యే లోపల మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. అవేంటంటే ఈ అలసందలు ఉంటాయి కదండి, వీటిలో వచ్చేసి ఫైబర్, ఆబ్వియస్గా బీన్స్ టైప్ కాబట్టి ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కార్బ్స్ కూడా ఉంటాయండి, గుడ్ కార్బ్స్ ఉంటాయి. కార్బ్స్ క్వాంటిటీ అసలు ఉండదని చెప్పను. సో క్యాలరీస్ వచ్చేసి 1 కప్ ఆఫ్ మీరు 100 గ్రామ్స్ అలసందలు తీసుకున్నారనుకోండి 180 క్యాలరీస్ వస్తుంది. బట్ ఏంటంటే ఆ 180 క్యాలరీస్ తోటి మీ పొట్ట ఫిల్ అయిపోయినట్టు ఉంటుంది అనమాట. సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఫుడ్. మన బాడీకి కావాల్సిన యూజువల్ యూసేజ్ అంటే ప్రోటీన్, కార్బ్స్, ఫైబరు అండ్ బి విటమిన్, పోలేట్ అనమాట మెయిన్. సో పోలేట్ అంటే నథింగ్ బట్ 1 టైప్ ఆఫ్ బి విటమిన్ అండి. అది మెయిన్ ఎందుకంటే మనకి బ్లడ్లో బోన్ మ్యారోలో రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్ని జనరేట్ చేయడానికి యూజ్ అవుద్ది అనమాట. అండ్ అది బాడీకి మైక్రో న్యూట్రియంట్స్ కింద అనమాట. అంటే మనం ఫుడ్ ద్వారానే ఇవ్వగలం, వేరే రకంగా రాదనమాట. సో ఇది బెస్ట్ సోర్స్. మెయిన్ ఏంటంటే అండి, కిడ్స్కైనా సరే, స్మాల్ ఇన్ఫాంట్ బేబీస్కైనా సరే 7-8 మంత్స్ నుంచి కూడా వీటిని చక్కగా కుక్ చేసి సాఫ్ట్గా అయిన తర్వాత పెట్టచ్చు. బేబీస్కి పెట్టొచ్చా పెట్టకూడదు అనే డౌట్ అక్కర్లేదండి. సాఫ్ట్గా చేసిన తర్వాత పెట్టండి. వాళ్ళకి యాక్చువల్గా అవసరం కూడా బోన్ స్ట్రెంగ్త్కి, మెగ్నీషియము, పొటాషియము, ఇలా చాలా చాలా రకాలైన బెనిఫిట్స్ బాడీకి కావాల్సినవన్నీ ఉంటాయి.
అండ్ ఏజ్కి వస్తున్న అమ్మాయిలు కానీ అబ్బాయిలకు కానీ వాళ్ళ స్ట్రెంగ్త్, బాడీ స్ట్రెంగ్త్కి, అండ్ ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి, సో వీళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. అంటూ ఉంటారు కదా, మన కిచెన్లో ఉన్న ఫుడ్డే మనకి మెడికల్ వాల్యూస్ ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటుంది. సో అలాంటివి తెలుసుకున్నప్పుడు వాటిని ఫాలో అవ్వగలిగితే మంచి రిజల్ట్స్ వస్తాయి మనందరికీ. అండ్ దానివల్ల నేను వీటిని అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అన్నా వండుతూ ఉంటాను అనమాట. కొన్నిసార్లు వడల కింద చేస్తూ ఉంటాను, కొన్నిసార్లు గుగ్గిలు లాగా చేస్తూ ఉంటాను. ఈరోజు కర్రీలాగా ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ పాలకూర అండి, ఇది వచ్చేసి ఐరన్, మీకు తెలిసిందే. జనరల్గా పాలకూరని డైరెక్ట్గా ఇవ్వడానికి ట్రై చేసినప్పుడు కిడ్స్ అంతగా ఇష్టపడరు, ఒక రకమైన వగరు టేస్ట్ ఉంటుంది. కానీ మీరు స్మూతీస్లో అలా బ్లెండ్ చేసి ఇచ్చారనుకోండి, వాళ్ళకి అసలు తెలియదు అనమాట మీరు ఇచ్చినట్టు. సో నేను మా పాపకి అంతే ఇస్తూ ఉంటాను. ఒక 2 రకాల ఫ్రూట్స్, కొంచెం డేట్స్, పాలకూర, బనానా. పాలకూర అండ్ బనానా స్మూతీ చాలా బాగుంటుంది. తప్పకుండా మీ కిడ్స్కి ఇవ్వండి. 2 జస్ట్ గ్రైండ్ చేసి ఇచ్చేసేయడమే, వాళ్ళకి తెలియదు మీరు ఆకుకూర మిక్స్ చేశారని. బట్ వాళ్ళ బాడీకి కావాల్సిన పొటాషియం అండ్ ఐరన్ వెళ్ళిపోతాయి అన్నమాట మీరు బనానా అండ్ స్పినాచ్ స్మూతీ ఇస్తే. సో అలా డిఫరెంట్ వేస్లో కిడ్స్కి ఇవ్వడానికి కూడా ట్రై చేయండి. ఆయిల్ వేడైపోయిందండి. సో దీంట్లో నేను జస్ట్ పోపు పెట్టేసుకుంటున్నాను. పోపుకి ఏంటంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి మాత్రమే వాడుతున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి కర్రీ లీవ్స్, చిన్నులపాయ, అల్లం వేసేసానండి. అవి ఒక్క నిమిషం పచ్చివాసన పోయేదాకా వేగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. నేను మీకు చెప్పాను కదా, టొమాటో బేస్ అప్పుడు, కర్రీ బేస్ అప్పుడు గ్రీన్ చిల్లీ అనేది ఆయిల్లో యాడ్ చేస్తే ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. నాకు జనరల్గా అలానే ఇష్టం. బట్ ఏంటంటే మా కిడ్స్కి ప్రాబ్లం అవుతుంది అనమాట, కాఫ్ వస్తుంది. అందుకని ఆనియన్స్ వేసిన తర్వాత 1 or 2 minutes ఆగి గ్రీన్ చిల్లీస్ వేస్తూ ఉంటాను అనమాట, వాడు ఇన్ అండ్ అరౌండ్ ఉన్నప్పుడు. బట్ మీకు వీలైతే గ్రీన్ చిల్లీస్ని డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకునండి, చాలా టేస్ట్ బాగుంటుంది. అసలు ఆ స్మెల్ చాలా బాగుంటుంది. మెయిన్ ఆ పచ్చి చిల్లీస్ నూనెలో వేగగానే అయ్యే స్మెల్ చాలా బాగుంటుంది. జింజర్ గార్లిక్ వేగాయండి, ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఇదేంటంటే ప్రెషర్ కుక్ చేస్తున్నానని చెప్పాను కదండి, సో మరీ ట్రాన్స్పరెంట్గా ఏమీ కుక్ అవ్వక్కర్లేదన్నమాట. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతాయి. అంటే ఆ రా స్మెల్ పోయి మనకి ఘాటుగా స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ పోయే వరకు ఒక 2 minutes ఫ్రై చేయండి. తర్వాత మిగతావి యాడ్ చేసేసేయచ్చు. నేను ఏంటంటే ఇప్పుడు ఆనియన్స్కి సాల్ట్ వేయట్లేదండి. జనరల్గా సాల్ట్ వేస్తే త్వరగా కుక్ అవుద్దని చెప్తూ ఉంటాం కదా, బట్ బీన్స్ వేసి టొమాటోస్ కూడా వేసి ప్రెషర్ కుక్ చేస్తున్నాను కాబట్టి ఒక్కోసారి ఉడకవన్నమాట. కొన్ని రకాల బీన్స్, కొన్ని ప్యాకెట్స్ కూడా ఉడకవు. అంటే పాత బీన్స్ అలాంటివి తెచ్చినప్పుడు, పాత అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉన్న బీన్స్ తెచ్చుకున్నప్పుడు ఉడకవన్నమాట. అందుకని ముందు జాగ్రత్తగా ఇలా ప్రెషర్ కుక్లో చేసేటప్పుడు బీన్స్ తోటి సాల్ట్ వేయను అనమాట. అందుకని సాల్ట్ యాడ్ చేయట్లేదు. అంతా కుక్ అయిన తర్వాత ఒకసారి సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసి టొమాటోస్ అండ్ ఆకుకూర యాడ్ చేసేస్తాను. టొమాటోస్ యాడ్ చేశానండి. ఒక 2 minutes కుక్ చేద్దామండి టొమాటోస్ వేసాక, కొంచెం ఆ రా స్మెల్ పోయే వరకు. జనరల్గా చాలామంది చెప్తూ ఉంటారు కదా, ఆకుకూర ఎక్కువసేపు కుక్ అయితే దాంట్లోపల ఉన్న న్యూట్రియంట్స్ మనకి ఎక్కువ బెనిఫిట్స్ అందవు అని చెప్పేసి జనరల్గా నేను యాడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే తర్వాత యాడ్ చేస్తే వచ్చే ఒక రకమైన గ్రీనీ ఆ లీఫీ స్మెల్ని ఇష్టపడరు అనమాట కిడ్స్.
బట్ మీకు మీ ఫ్యామిలీలో సెట్ అవుతుంది అనుకుంటే, మీకు ఓకే అనుకుంటే ప్రెషర్ కుక్కర్ అంతా కుక్ అయ్యి ఓపెన్ చేసిన తర్వాత ఆకుకూరలు యాడ్ చేసి ఇంకొక 2 మినిట్స్ జస్ట్ బాయిల్ చేసుకుంటే అది గ్రీన్గానే ఉంటుంది అండ్ మీకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. బట్ నేను ఏంటంటే డైరెక్ట్గా అన్నిటితో పాటు యాడ్ చేసేస్తున్నాను. సో టొమాటోస్ కూడా మిక్స్ అయిపోయినాయండి, కొంచెం ఒక 1 మినిట్ మగ్గుతున్నాయి. ఈ స్టేజ్లో ఆకుకూర కూడా వేసేస్తున్నాను. జస్ట్ ఒకసారి మిక్స్ చేస్తానండి అన్నీ టుగెదరు. ఇలా బీన్స్తో చేసుకునే కర్రీస్ చాలా ఈజీ అండి, ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే సింగిల్ ఒక ప్రెషర్ కుక్కర్లో అన్నీ మిక్స్ చేసేస్తే 5 to 10 మినిట్స్లో ప్రిపరేషన్ టైం అయిపోతుంది. అండ్ కుకింగ్ టైం వచ్చేసి అనదర్ 20 మినిట్స్ పడుతుంది. ఆల్రెడీ పోపు పెట్టేసాం కాబట్టి లాస్ట్లో కొంచెం ఉప్పు, కారం, పులుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట, ఇబ్బంది ఏమీ ఉండదు. సో ప్రిపేర్ చేసుకోవడం ఈజీ, బెనిఫిట్స్ ఎక్కువ. అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళకి అందరికీ ఎక్కువ యూజ్ అవుతుంది. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. సో డైలీ ఎవ్రీడే మీ డైట్లో అండ్ మీరు తీసుకునే ఫుడ్లో ఒక పార్ట్గా చేసుకోవడానికి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సూప్ కింద వాడుకోవచ్చు, డైరెక్ట్గా రోటీస్లో తినచ్చు, రైస్లో అయినా సరే, జీరా రైస్ అలా చాలా బాగుంటుంది ఇది. నేను ఎక్కువ డైరెక్ట్గా బౌల్లో వేసుకొని తినడానికే ఇష్టపడుతూ ఉంటాను. ఈ స్టేజ్లో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నానండి. సో నాది సాక్షు మోడ్, అంటే జస్ట్ స్టీల్ కుకింగ్ బౌల్ లాగా వర్క్ చేసే మోడ్ అయిపోయిందండి. 10 మినిట్స్ అయిపోయింది ఇప్పటి వరకు నేను పెట్టేసి. ఈ స్టేజ్లో అండి నేను కసూరి మేతి ఉంది కదా, డ్రై చేసి పెట్టుకున్న మేతి లీవ్స్ అవి కూడా యాడ్ చేసేసాను. అండ్ సోక్ చేసి పెట్టుకున్న అలసందల బీన్స్, బ్లాక్ ఐ పీస్ అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అంతే అండి, జస్ట్ అనదర్ 15 మినిట్స్లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది. నేను మీకు ముందు చెప్పినట్టుగా ఇందులో సాల్ట్ యాడ్ చేయలేదండి. సాల్ట్ యాడ్ చేస్తే బీన్స్ కుక్ అవ్వవు అన్న ఒక డౌట్ అనమాట, అంతే. అండ్ మీరేంటంటే కొంచెం యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ కాకపోయినా. తర్వాత అంతా కుక్ అయ్యి ప్రెజర్ రిలీజ్ అయ్యి తీసే టైంలో టేస్ట్ని బట్టి టొమాటోస్ వేసాము. జనరల్గా ఆ పులుపు సరిపోతుంది. పులుపు సరిపోలేదు అనుకుంటే కొంచెం చింతపండు కానీ లేకపోతే లెమన్ జ్యూస్ కానీ పిండుకోండి. నేను లెమన్ జ్యూస్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను, ఫ్లేవర్ యాడ్ చేస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లెమన్ జ్యూస్ కానీ చింతపండు కానీ యాడ్ చేసుకోండి. లేదు టొమాటో పులుపు సరిపోయింది అంటే యూ కెన్ ఇగ్నోర్ అనమాట. సాల్ట్ మాత్రం నేను యాడ్ చేయలేదండి, యాడ్ చేసుకుందాం కుక్ అయిన తర్వాత. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ హై ప్రెషర్ మీద కుక్ చేసుకునండి. మీకైతే ఒక మామూలుగా నార్మల్ ప్రెషర్ కుక్కర్ వాడుతూ ఉంటే 7 to 8 విజిల్స్ రానివ్వండి, సాఫ్ట్ అయిపోతాయి. నేను 15 మినిట్స్ పెట్టుకున్నానండి. సో అవి కుక్ అయిపోయి అండ్ సీల్ మోడ్ అనమాట. ఇది వెజల్ వచ్చేసి సీల్ మోడ్లో పెట్టేశాను, మీకు వెయిట్ ఉంటుంది కదా అది. కుక్ అయిన తర్వాత ఒకసారి చూపిస్తాను. కుక్ అయిపోయిందండి, ప్రెషర్ కూడా రిలీజ్ చేస్తాను. లోపల ఎలా కుక్ అయిందో ఒకసారి మీకు చూపిస్తాను. చూసారు కదా, జస్ట్ ఇలా మొత్తం అంతా నీట్గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు వాటర్ ఎక్కువ కనిపిస్తుంది కదా మీకు, వీటిని ఏంటంటే కొంచెం ప్రెస్ చేస్తే థిక్నెస్ వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయినాయో. సో మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వరకు కొంచెం సాఫ్ట్గా చేసుకోండి. కొంతమంది ఏంటంటే ఒక పోర్షన్ 1/4 పోర్షన్ తీసి గ్రైండ్ చేసి ఆ సాఫ్ట్ దాన్ని ఇందులో కలుపుకుంటారనమాట. అప్పుడు ఇంకా మోర్ థిక్గా వస్తుంది. నేను జస్ట్ ఇలా గరిటతోటి ప్రెస్ చేసేస్తున్నానండి. ఈ స్టేజ్లో సాల్ట్ వేసుకుంటున్నాను నేను ఇందాక వేయలేదని చెప్పాను కదా. సో ఇప్పుడు ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేస్తాను. ఇంకో థింగ్ ఏంటంటే అండి,
కర్రీస్ ఏవైనా సరే కుక్ చేసే ముందే సాల్ట్ వేస్తే ఎక్కువ సాల్ట్ తీసుకుంటామంట క్వాంటిటీ మనకు తెలియకుండానే. టేస్ట్ సరిపోదు, అంటే సాల్ట్ ఇంకా సరిపోలేదు అనిపిస్తుంది. దానికి మా డాక్టర్స్ చెప్పిన టెక్నిక్ ఏంటంటే ఇనిషియల్గా కొంచెం సాల్ట్ వేసుకోండి, అంటే అవి మగ్గాలి కదా ఆనియన్స్, అవన్నీ కొంచెం వాటర్ అంతా బయటకు వచ్చి వేసుకోండి. లాస్ట్లో ఇంకా కట్టేస్తాము, స్టవ్ ఆపేస్తాం అనుకునేటప్పుడు లాస్ట్లో స్ప్రింకిల్ చేసుకోండి, సరిపోతుంది వేడి మీద అని చెప్పారనమాట. యాక్చువల్గా టెక్నిక్ వర్క్ అవుతుందండి ఫ్రై కర్రీస్కి మెయిన్. ఆ టెక్నిక్ బాగా వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, మీకు కూడా తేడా డిఫరెన్స్ కనిపిస్తుందేమో సాల్ట్ ఇంటేక్ ఎంత తీసుకుంటున్నారు అని. నేను ఇది కొంచెం మ్యాష్ చేసుకుంటానండి గరిటతోటి. మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్తో అయినా ప్రెస్ చేయొచ్చు. నేను గరిటతోనే ఎక్కువ కంఫర్ట్ ఫీల్ అవుతాను, సో గరిటతో చేసేస్తున్నాను. మేము ఏంటంటే ఈరోజు దీన్ని సూప్ కిందే తీసుకుంటున్నామండి. సో కొంచెం లిక్విడ్గానే ఉంచి వదిలేస్తున్నాను, మరీ థిక్గా చేయట్లేదు. చపాతీకి లేకపోతే రైస్, జీరా రైస్ అలా తీసుకుంటాము అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ మ్యాష్ చేసి వదిలేస్తాను అనమాట. సూప్ కింద తీసుకునేటప్పుడు ఏంటంటే ఆ బీన్స్ మనకి తగులుతూ ఉంటేనే టేస్ట్ ఎక్కువ బాగున్నట్టు ఉంటుంది, సాటిస్ఫాక్షన్. సో ఇది సరిపోతుంది. కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి జస్ట్ ఫ్లేవర్ కోసం. ఒక్కసారి టేస్ట్ చూస్తాను. సోర్నెస్ సరిపోలేదు అనుకుంటే పులుపుకి లెమన్ జ్యూస్ పిండుతానండి. కొంచెం లెమన్ జ్యూస్ పడుతుందండి. నాకు మా వర్కే కదని కొంచెం చిల్లీస్ ఎక్కువ వేసాను, సో కొంచెం స్పైసీ తెలుస్తుంది. కాంపెన్సేట్ చేసుకోవడానికి కొంచెం ఫ్లేవర్ యాడ్ చేయడానికి ఒక 2 స్పూన్స్ ఆఫ్ లెమన్ అనమాట. అంతే, మన కర్రీ రెడీ అయిపోయింది. సాల్ట్ అంతా సరిపోయిందండి నాకు. దీన్ని బౌల్లో తీసుకుంటాను. చూసారు కదండి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బ్లాక్ ఐ పీస్ కర్రీని ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోగలిగామో దీని టేస్ట్ కూడా అంతే అమోఘంగా ఉంటుందండి. ఇలాంటి ఐటమ్స్ని మీ డైలీ డైట్లో పార్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, మీకు ఎలా నచ్చిందో కమెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకునండి. మరో రోజు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి. టేక్ కేర్, బాయ్.